భాగవతం సీత 8వ పాఠం. గ్రంథం 1000 Seeds of Joy. ఆనంద్ కరుణేష్. పాఠం 8th లెసన్ సీత. ఆనంద్ కరుణేష్. నా జీవితానికి సంబంధించి వివాదాస్పద సమస్య అయిన ఆమోదాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మన అంతరంగ లోతుల్లో సామాజిక నియమాలను పాటించాలని, అదేవిధంగా సాంస్కృతిక నిబంధనలకు గౌరవం ఇవ్వాలని మనకు మనమే షరతులు విధించుకున్నాం. దానితో కొన్నిసార్లు నేను సరిగ్గా ప్రవర్తించట్లేదని, ఇతరుల సాధారణ జీవితం గడపలేకపోతున్నానన్న అపరాధ భావనలో ఉండటాన్ని గమనించేవాడిని. ఈ నియమాలు మరి నిబంధనలు అన్నీ పితృస్వామ్య వ్యవస్థ పనిచేసేలా ఏర్పడ్డాయి. నా అంతరంగ లోతుల్లో తెలిసిన జ్ఞానానికి ఇవి సరితూగేవి కాదు. ఈ షరతులు విధించడం అనేది చాలా చిన్నతనంలోనే గొప్ప గ్రంథాలైన బైబిల్, రామాయణంలోని కథల నుంచి ఏర్పడ్డాయి. ఉదాహరణకు, గొప్ప పురాతనమైన రామాయణంలో సీతగా మీ అవతారంలో కథానాయకుడైన రాముడికి సామాజిక నియమాలను పాటించడంలో, అభిప్రాయాలను వెల్లడించడంలో అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు. దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన రాముడు కూడా ఆమోదం అనే సమస్యతో ఇబ్బంది పడటం నిజమేనా? సమాధానం: లక్ష్మీదేవి. రాముడు ఒక దివ్యమైన పని కోసం జన్మ తీసుకున్నాడు. తన మానవ సామర్థ్యం అంతా ఉపయోగించి ఆ దివ్యత్వ పనికి తనని తాని లోబర్చుకున్నాడు. ఆయన రసికుడు కాదు. ఎక్కువగా పనికి అంకితమై తన ఆధ్యాత్మిక లక్ష్యానికి అంకిత భావంతో ఉండేవాడు. తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యే సమయంలో తన తల్లిదండ్రులు మరి తన సవితి తల్లి యొక్క ఆమోదం తీసుకోవాలని కోరుకున్నాడు. తన భార్యను మరి పిల్లలను చక్కగా చూసుకోవటం మరి రక్షించటమే తన బాధ్యత అని అనుకునేవాడు. దానికి ఆయన చక్కగా నిర్వర్తించాడు. మా మధ్యలో కొన్నిసార్లు మాటలు ఉండకపోవచ్చు, అంతేకాని మా వివాహ బంధం కన్నా సామాజిక నిబంధనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం అన్నది సత్యం కాదు. కాలక్రమేణా మా బంధం గురించిన కొన్ని విషయాలను మార్చి అసత్యమైన కథలను రామాయణానికి జోడించారు. రాముడు తన మార్గదర్శకులు, దేవదూతలు మరి పవిత్ర గురువులు చెప్పినవి ఎప్పుడు వింటూ ఉండేవాడు. క్రీస్తు మొదలైన దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులు అనుసరించిన అవతార పురుషుడు రాముడు. ఆనంద్ కరుణేష్. ఓహో, రాముని సవతి తల్లి తన స్వంత కొడుకుని రాజుని చేయాలనుకుని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపించింది. చాలా సంవత్సరాల తర్వాత సీతగా ఉన్న మిమ్మల్ని రావణుడు అపహరించాడు. రాముడు రావణుడితో యుద్ధం చేసి రావణుడిని హతమార్చి మిమ్మల్ని రక్షించే వరకు కూడా మీరు రావణుడి అశోకవనంలో బందీగా ఉన్నారు. అయినప్పటికీ అయోధ్యకు వెళ్లే ముందు రాముడు మీ స్వచ్ఛతను నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష చేయించాడు. రాముడు తన మనస్సులో మీపై నమ్మకం ఉంచినప్పటికీ ఇతరులకు మీరు స్వచ్ఛమని నిరూపించుకోవడానికి ఇదంతా చేశారా? సీత. మానవుని చరిత్ర అంతా కూడా పితృస్వామ్య దృష్టికోణంలో వ్రాయటం చాలా ఆసక్తికరంగా ఉంది కదా. చాలామంది దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన ఆడవారైన ఈవ్, మేరీ మరి ఇతరుల గురించిన అసత్యపు కథలు ఎన్నో ఉన్నాయి. కొన్ని అనువాదాల్లో మాయమయ్యాయి. మిగతా కథలు పురుషాధారిత సంస్కృతులకు అనుగుణంగా సృష్టించారు. ఆనంద్ కరుణేష్. మీరు అగ్ని పరీక్ష చేయలేదని అంటున్నారా? సీతగా నేను తీసుకున్న జన్మలోని అన్ని ముఖ్యమైన సంఘటనలను నేనే ఎంచుకున్నాను. రామునితో అరణ్యవాసానికి వెళ్ళటం కూడా నా నిర్ణయమే. నా ఆత్మ ఒంటరితనపు లోతులను అనుభూతి చెందాలని కోరుకుంది. రావణుడి సహాయంతో ఒకచోట ఒంటరిగా బంధింపబడాలని కూడా నేనే ఎంచుకున్నాను. ఈ విషయంలో మా ముగ్గురికి ఆత్మ ఒప్పందం ఉంది. రాముడు, నేను మా క్రింది 3 చక్రాలకు లోబడినప్పుడు శూన్యాన్ని అనుభూతి చెంది మాలో పరమానందం వెల్లివిరిసింది. మేం ఎవరమన్నది తెలుసుకున్నాం. ఆ క్షణం రాముడు తన శక్తిని కూడగట్టుకుని సాధారణంగా మరణం లేని రావణుడిని ఓడించాడు. రాముడి విజయం తర్వాత మేమిద్దరం దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులుగా తిరిగి కలుసుకున్నాం. మా చక్రాలని ఉత్తేజం చేసుకున్నందున ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య దాపరికాలు లేవు. ఎటువంటి మాటలు లేదా భాష అవసరం లేకుండా కేవలం
మా ఆలోచనలతోనే సంభాషించుకునేవాళ్ళం. నేను కోరుకుంటే నీళ్ల మీద నడుచుకుని వెళ్ళి అలా మాయమైపోయి ఉండవచ్చు. ఆ సమయంలో పంచభూతాల మీద నాకు పూర్తి నియంత్రణ ఉంది. ఆనంద్ కరుణేష్: అయితే మీరు అగ్నిగుండం కూడా ఏమాత్రం కాలకుండా బయటకు వచ్చేవారా? మీకు అగ్ని పరీక్ష జరిగిందా? సీత: లేదు, అసలు అగ్ని పరీక్ష అనేది లేదు. ఈ అగ్ని అనేది నా దివ్య జ్ఞాన ప్రకాశానికి ఒక రూపకం. సూర్యుడు గురించి ఆలోచించండి. మీకు ఇంకా అంతకన్నా కనిపించినప్పుడు మబ్బులు క్రిందకు కరిగిపోయినట్లు ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. మీ అహం అనేది అంతిమ శూన్యతలోకి కరిగి విడుదల అవ్వాలన్నది అర్థం చేసుకోవాలి. సూర్యుడు రాత్రి అనే శూన్యంలోకి జారుకుంటాడు. అప్పుడు సర్పరూపంలో ఉన్న కుండలని జాగృతమయ్యి స్వచ్ఛమైన దివ్య జ్ఞాన ప్రకాశం లభిస్తుంది. కాబట్టి నాకు 2 రూపకాలు అగ్నితో సంబంధించి ఉన్నాయి. ఒకటి అహాన్ని వదిలిపెట్టడం, రెండవది దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందటం. ఇది ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి తిరిగి జన్మించినట్లు. ఆనంద్ కరుణేష్: ఇది నాకు నమ్మశక్యం కావట్లేదు. సందర్భానుసారం తొలగించిన అసలు కథలో ఈ అగ్ని పరీక్ష అనేది కేవలం మీ దివ్య జ్ఞాన ప్రకాశానికి రూపకమే అని అంటున్నారా? సీత: అవును. నేను రాముడు ఆ క్షణంలో ఒకటిగా కలిసే ఉన్నాం. నా నుంచి ఇటువంటిది ఏమీ తాను కోరుకోలేదు. ఒకే మనస్సుగా ఆలోచించాం, ఒకే హృదయంగా భావించాం. నా నుంచి తాను ఏమీ ఆశించలేదు. రాముడు అలా ఉండాలన్నది కూడా నేను కోరుకోలేదు. ఆనంద్ కరుణేష్: రాముడిని మేమిద్దరం మంచి వ్యక్తి అంటే ఇలా ఉండాలన్న ఉదాహరణను అందించాలన్న ఉద్దేశ్యం ఉండే చాలా దయగల ఉదారత కలిగిన రాజుగా అనుకుంటాం. రాముడు మీ శీల పవిత్రత గురించి అందరిలో మాట్లాడాలని, ఆ సమయంలో రాముడి తమ్ముడైన లక్ష్మణుడిని మీరు చితిపేర్చమని కోరారని, అదే మీ పవిత్రతను నిరూపిస్తుంది, లేదంటే అగ్ని మిమ్మల్ని హరిస్తుందని వాల్మీకి మహర్షి రామాయణంలో పేర్కొన్నారు. సీత: వాల్మీకి గొప్ప మహర్షి. ఆనంద్ కరుణేష్: అయితే తన రచనలు నిజమేనా? సీత: ఆయన చాలా వ్రాసారు. ఆయనకి తాను వ్రాసిన వాటి మీద చాలా లోతైన అంతర్దృష్టి కలిగి ఉన్నారు. ఆనంద్ కరుణేష్: అయితే మీరు అగ్నిలోకి ప్రవేశించారు అన్న రూపకపు కథను ఆయన ఎందుకు రాశారు? ఇది చాలా తేలికగా అపార్థం చేసుకునే విషయం కదా. సీత: ఆయన దీనిని రచించలేదు. ఆనంద్: ఆహా. సీత: పితృస్వామ్యతకు ప్రాముఖ్యతని ఇచ్చే చాలామంది నూతన రచయితలు వందల సంవత్సరాలుగా తమ నమ్మకానికి అనుగుణంగా కథలను మార్చి వ్రాసారు. కొన్ని భాగాలను విస్తరించారు, కొన్ని భాగాలకు పూర్తిగా కొత్త విభాగాలను జోడించారు. దీనిని మీరు పరిశోధన చేసినప్పుడు వాల్మీకి మొదట రచించిన వందల సంవత్సరాల తరువాత వీటిని జోడించారు అన్నది మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆనంద్ కరుణేష్: అవునా, ఇది చాలా ఆసక్తిగా ఉంది. ఇది ఎప్పుడు మరి ఎలా జరిగింది? సీత: మేరీకి ప్రియమైన యేసు ప్రభువుని సిలువ వేసిన సమయంలో ఇదంతా జరిగింది. యథార్థ రచనలను పితృస్వామ్య విశ్వాసాలకు అనుగుణంగా మార్చేశారు. ఈ విశ్వాసాలు స్త్రీలు తమ అగ్నితత్వాన్ని అణుచుకుని లోబడి ఉండేలా చూపించాయి. పురుష అర్చకులు అవమానంతో నిండి ఉన్న తమ కళ్ళకు నచ్చలేదని లక్ష్మీదేవిగా గౌరవంతో ఉన్న నా విగ్రహాలను తొలగించారు. నూతన రచనలలో పురుష రచయితలు సీతగా నా ధర్మాన్ని పరీక్షించి అగ్ని ద్వారా నేను స్వచ్ఛంగా ఉన్నానని వ్రాసారు. వాల్మీకి మధ్యయుగం చివరిలో భారతదేశంలో మందిరాలను నాశనం చేస్తున్న సమయంలో తన రచనలను సరిచేయడానికి భూమి మీద తిరిగి జన్మించారు. ఆయన వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉండే సత్యాన్ని అనువదించి రచించారు. కానీ ఆయన కూడా తన పూర్వజన్మ అయిన వాల్మీకిగా ఉన్నవి ఏమీ గుర్తు చేసుకోలేకపోయారు. ఆనంద్ కరుణేష్: అంటే రామచరిత మానస్ రచించిన తులసిదాస్ గారి గురించి మీరు చెప్తున్నారా? సీత: అవును. ఆనంద్ కరుణేష్: అయితే రామచరిత మానస్ అనేది యథార్థ రామాయణ గాథ? సీత: అది పూర్తిగా సత్యం కాకపోయినా సత్యానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే తులసిదాస్ కూడా మానవుడే. తులసిదాస్ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండటం వల్ల భగవంతుడి నుంచి మరి దేవదూతల నుంచి ప్రేరణ పొందాడు. తన ధ్యానంలో తాను రచించిన మాటలలోనే ఆయన పూర్వజన్మలోని వాల్మీకి అని తెలుసుకున్నాడు. కొత్త భాగాలను మరి అధ్యాయాలను జోడించి నన్ను బలహీనరాలుగా మరి విధేయురాలుగా చూపించారని తెలుసుకున్నాడు. ఆనంద్ కరుణేష్: ఏ భాగాలు మరి అధ్యాయాలు జోడించారన్న దానికి ఉదాహరణలు ఇవ్వగలరా? సీత: కేవలం అగ్ని పరీక్ష గురించి మాత్రమే పద్యాలు జోడించలేదు. అయోధ్యకి తిరిగి వచ్చాక నా ప్రీతమ రాముడి నుంచి విడిపోయానని ఒక కొత్త విభాగమే జోడించారు. అయోధ్యకు తిరిగి వచ్చాక రాముడి నుంచి విడిపోయినట్లు నాకు ఏమాత్రం జ్ఞాపకం లేదు.
ఆనంద్ కరుణేష్: ఓ అవునా? చాకలివాడు మీ పవిత్రత గురించి అన్న మాటలను రాముడు విని మిమ్మల్ని అడవిలో వదిలి రమ్మని లక్ష్మణుడిని ఆదేశించటం అసత్యమని అంటున్నారా? సీత: ఈ కథను పూర్తిగా కొట్టిపారేయాలి. రాముడు కూడా నా గురించి తప్పుగా మాట్లాడిన ఇటువంటి పుకార్లను పట్టించుకోలేదు. నేను ప్రత్యేకమైన దానిని అని రాముడికి తెలుసు. కేవలం రాముడి కోసం నేను ఎంచుకోబడ్డానని కాదు, మానవాళికి ఎంపికగా ఉన్నాను. నిరాధారిత పుకార్లను వ్యాపింపచేసే వాళ్ళకి ఈ చాకలివాని కథ ఒక రూపకం మాత్రమే. కానీ రాముడికి ఆ కథతో ఎటువంటి సంబంధం లేదు. అసలైన కథకు సంబంధించిన సమయాన్ని కూడా మార్చి ప్రచారం చేస్తున్నారు. మీరు చెప్తున్న ఈ పుకారు రాముడు నా కోసం వెతుకుతున్న సమయంలో ప్రచారం అయ్యింది. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, కానీ రాముడు రావణుడిని ఓడించే వరకు కూడా రావణుడు తప్పు చేశాడు అని ఎవ్వరికీ తెలియదు. కారణం ఏదైనా కూడా రావణుడు నన్ను దూరంగా ఉంచినందువల్ల ఆయనను ఒక గొప్ప రాజుగా, మరి నన్ను ఒక అపవిత్రమైన స్త్రీగా అనుకునేవారు. ఆ రోజుల్లో ఒక స్త్రీని తన స్వంత ఉద్దేశ్యంతో కాకుండా చాలా కారణాల వల్ల బంధించేవారు. రాముడు దైవ స్వభావుడు కనుక అపవిత్రమనే పుకారులు ఉన్న నన్ను వెతకటం ఆయనకు చాలా కష్టతరమయ్యింది. మానవుని నిరాధారిత పుకారు అటువంటిది. ఈ పుకారు చాకలివాని కథగా వాల్మీకి రామాయణాన్ని రచించిన కొన్ని వందల సంవత్సరాల తరువాత పురుష రచయితలు కొత్త అధ్యాయాలు మరి భాగాలు జోడించి రాశారు. దేవతలాంటి నన్నే ఇంటి నుంచి బయటకు పంపించేశారంటే ఇతర స్త్రీలు ఎటువంటి చెడు వ్యవహారాలు పెట్టుకోకుండా తమ భర్తలకు విధేయులుగా ఉంటూ సరిగ్గా ప్రవర్తిస్తారు అన్నది ఈ రచయితల ఉద్దేశ్యం. అదే సమయంలో మిగతా పవిత్ర గ్రంథాలలో కూడా ఇటువంటి మార్పులే చేశారు. ఆనంద్ కరుణేష్: అయితే మీరు అయోధ్యకు తిరిగి వచ్చాక ఏం జరిగింది? సీత: రావణుడిపై రాముడి విజయం తర్వాత మేమిద్దరం పూర్తి దివ్య జ్ఞాన ప్రకాశం చెందాం. మేం మరణించే వరకు కూడా ఇద్దరం సంతోషంగా జీవితాన్ని గడిపాం. నేను అరణ్యంతో అనుసంధానాన్ని ఏర్పరచుకోవాలని ఎంచుకున్నాను. మా పిల్లలు ప్రకృతితో జీవితం గడపాలని వారిని రాజభవనం నుంచి దూరంగా చాలాసార్లు అడవికి తీసుకువెళ్లేదాన్ని. మా పిల్లలు లవ మరి కుశ ఇద్దరూ కూడా భూమాతతో చాలా చక్కటి అనుసంధానాన్ని ఏర్పరచుకునేలా పెరిగారు. అడవుల్లో జీవించే ఋషులు ద్వారా పాఠాలు నేర్చుకున్నారు. రాముడు పిల్లలతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. కానీ నేను మాత్రం వారితో అడవిలో ఎక్కువగా గడిపేదాన్ని. అసలు రాముడిని వదిలిపెట్టేయటం అనేది లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆనంద్ కరుణేష్: అడవిలోనే ఎందుకు? సీత: ఇంకొకసారి మళ్ళీ ఈ విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆ సమయంలో రాముడు మరి నేను అన్ని చక్రాల్లో ఒకటిగా ఉన్నాం. మా మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. ఆ అడవి నిజమైన స్వర్గం. మేమిద్దరం మా పిల్లలు ఆ అనుభవాన్ని చవి చూడాలని కోరుకున్నాం. కానీ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాక రాజ్యపాలనలో మరి తన తమ్ముళ్లతో చాలా పనులలో ఉండేవాడు. లవ మరి కుశలను పెంచడం మరి అడవిలో ధ్యానం చేయటాన్ని నేను బాగా ఆనందించేదాన్ని. రాజభవనం నుంచి అడవికి వచ్చి వెళ్ళటం జరుగుతూ ఉండేది. లవ మరి కుశ ఇద్దరూ ప్రకృతితో మరి ఋషులతో చాలా లోతైన అనుసంధానాన్ని ఏర్పరచుకున్నారు. భౌతికంగా మేమిద్దరం ఎక్కువ సమయం దూరంగా ఉండటం వల్ల మేమిద్దరం భార్యాభర్తలుగా జీవించటం లేదని అపార్థం చేసుకున్నారు. ఆనంద్ కరుణేష్: రాముడు మిమ్మల్ని వదిలిపెట్టేశాక మీరు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నారు అన్నది నిజం కాదా? సీత: వాల్మీకి ఇవన్నీ రచించలేదని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఇతరులు కాలక్రమేణా జోడించి వ్రాసినవి సరిచేయడానికైనా ఆయన తిరిగి జన్మించారు. వాల్మీకి ఇవన్నీ రచించలేదని మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఇతరులు కాలక్రమేణా జోడించి వ్రాసినవి సరిచేయడానికి ఆయన తిరిగి జన్మించారు తులసీదాసుగా. ఆనంద్ కరుణేష్: ఇది అస్సలు నమ్మశక్యం కావట్లేదు. పురాణాల ప్రకారం చాలామంది హిందువులు సామాజిక ఆమోదం కోసం మీరు అగ్ని పరీక్ష చేశారని వందల సంవత్సరాలుగా అనుకుంటున్నారు. రావణుడి దగ్గర మీరు చాలా నెలలు ఉన్నందువల్ల అయోధ్య ప్రజలకు మీ శీలం మీద చాలా అభిప్రాయాలు ఉండడం వలన రాముడు మిమ్మల్ని రాజభవనం నుంచి బయటకు పంపించి వేశారని కూడా నమ్ముతున్నారు. సీత:
రామాయణం మాత్రమే ఇంతటి మార్పుకి గురి కాలేదు. బైబిల్ లాంటి ఇతర గ్రంథాలను కూడా చాలా మార్చేశారు. బైబిల్ యొక్క అధికారిక ప్రచురణలు కూడా అధిరోహణ చెందిన యేసు ప్రభువు గురించి కేవలం చాలా కొద్దిపాటి సత్యాన్ని తెలియజేస్తాయి. ఈవ్ మొదటి పాపం చేయలేదు. పూర్వపు ఆత్మ కాలచక్రంలో ఉండే కేవలం కొద్దిపాటి దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తుల్లో మిగిలి ఉన్న కొంతమందిలో ఆడం మరి ఈవ్ ఉన్నారు. మేరీ మ్యాగ్దలిన్ వేశ్య కాదు. ఆమె యేసు ప్రభువు యొక్క ప్రియమైన భార్య మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క 12 మంది ముఖ్య శిష్యులలో ఒకరు. రాముడు తన రాజ్య ప్రజల ఆమోదం గురించి ఆలోచించకుండా నన్ను చాలా గాఢంగా ప్రేమించాడు. పురాణాలను మార్చి వ్రాసినందువల్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది దేవతలను తేలికగా అనుకున్నందువల్ల మానవాళి యొక్క స్త్రీతత్వపు ముఖం గాయపడింది. ఈ కథలన్నీ మానవాళి యొక్క సామూహిక చైతన్యాన్ని గాయపరిచాయి. గాయపడిన స్త్రీతత్వం లోతైన ప్రేమను మరి సంతోషాన్ని మర్చిపోవటం వల్ల గాయపడిన పురుషత్వం సృష్టింపబడింది. పితృస్వామ్యం యొక్క తప్పులను ఎదుర్కోవటానికి మరి గాయపడిన స్త్రీతత్వాన్ని మరి పురుషతత్వాన్ని స్వస్థపరచడానికి ఆధ్యాత్మిక పద్ధతుల్లో నూతన రచనలు చేసి ప్రపంచమంతా ప్రేరణ ఇచ్చారు. సరైన సమయంలో బహిర్గతం చేయడానికి సరస్వతి మరి ఇతరులు టిబెట్ లాంటి కొన్ని ప్రదేశాల్లో చాలా గ్రంథాలను దాచి ఉంచారు. సరైన సమయంలో బహిర్గతం చేయడానికి సరస్వతి మరి ఇతరులు టిబెట్ లాంటి కొన్ని ప్రదేశాల్లో చాలా గ్రంథాలను దాచి ఉంచారు. దానితో బౌద్ధ మతం యొక్క స్త్రీతత్వ ఆధ్యాత్మిక జ్ఞానం పితృస్వామ్య మానవ మనస్సు నుంచి రక్షింపబడుతుంది. తులసీదాస్గా జన్మ తీసుకునే ముందు వాల్మీకి ఆత్మ మరొక గొప్ప గ్రంథానికి ప్రేరణ ఇచ్చింది. ఆ సందేశాలు మాత్రం తమ వాస్తవికతను కోల్పోలేదు. ఆనంద్ కరుణేష్ ఓహో సీత ఆ గ్రంథంలోని జ్ఞానం రాముడికి తన గురువు అందించాడు. అది రాముడి దివ్య జ్ఞాన ప్రకాశానికి మార్గాన్ని ఏర్పరిచింది. ఆనంద్ కరుణేష్ ఓహో యోగ వాసిష్టం గురించా? సీత అవును. ఆనంద్ కరుణేష్ యోగ వాసిష్టం మరి అష్టావక్ర గీత నాకు బాగా నచ్చిన 2 పుస్తకాలు. ఒకటి రాముడు మరి వశిష్ఠ మహర్షికి మధ్య సంభాషణలు, మరొకటి మీ తండ్రి జనకుడికి మరి మరొక దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఋషి అష్టావక్రునికి మధ్య జరిగిన సంభాషణలు. సీత ఆత్మజ్ఞానం ఉన్న తండ్రి మరి ప్రేమగా ఉండే భర్త నాకు వరంగా లభించారు. హాస్యపూరిత నవ్వు. 9వ పాఠం గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వం. ఆనంద్ కరుణేష్ గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వం గురించి మరింత తెలియచేయగలరా? సీత గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వం గురించి తెలుసుకునే ముందు ప్రతి వస్తువులో మరి ప్రతి జీవిలో స్త్రీతత్వం మరి పురుషతత్వం అన్న ద్వంద్వత్వం ఉంటుందని అర్థం చేసుకోవాలి. మనస్సు అన్నిటికీ పోషణను అందించి ఏకం చేస్తుంది. స్త్రీతత్వం కూడా అటువంటిదే. మెదడు విడగొట్టి సృష్టిస్తుంది. అదేవిధంగా పురుషతత్వం ఉంటుంది. హృదయం సూర్యశక్తిని సూచిస్తుంది. అది ఆలోచింపచేసి లోపల నుంచి ప్రకాశింపచేస్తుంది. మనస్సు చంద్రశక్తిని సూచిస్తుంది. అది ప్రతిబింబించి ఏమీ లేకుండానే ప్రకాశిస్తుంది. ఆనంద్ కరుణేష్ ఓహో అయితే సూర్యుడు స్త్రీతత్వం మరి చంద్రుడు పురుషతత్వం అని మీ ఉద్దేశ్యమా? సీత సూర్యుడిలా స్త్రీ జీవాన్ని నిలబెట్టడానికి తనను తాను సమర్పించుకుంటుంది. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు బిడ్డ అనుభూతి చెందే ఆ వెచ్చదనాన్ని ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు కూడా భూమికి అదే విధమైన వెచ్చదనాన్ని అందిస్తున్నాడు. చంద్రుడు దూరంగా ఉన్నాడు కానీ చాలా దూరం కాదు. తండ్రి బిడ్డని చూడగలడు కానీ పాలన ఇవ్వలేడు. అదేవిధంగా చంద్రుడు ప్రతిబింబించడానికి సరిపడా దూరంలో ఉన్నాడు కానీ వెచ్చదనం పొందేంత దగ్గరలో లేడు. ఏది ఏమైనప్పటికీ మనం దానిని చూడగలం. ఆనంద్ కరుణేష్ మీ సమాధానం పురాతన మాతృస్వామ్య సంస్కృతులలో చెప్పిన విధంగా సూర్యుడు స్త్రీతత్వంగా మరి చంద్రుడు పురుషతత్వంగా పేర్కొన్న వాటితో ఏకీభవించేలా ఉంది. మానవులు ఒకానొక సమయంలో ఈ సమాధానాన్ని మార్చేయటం వల్ల పురుషులు బలంగా వ్యక్తమవుతున్నట్లుగా ఉంది. సీత అవును నిజమే. ఆనంద్ కరుణేష్ అయితే ప్రకృతిలోని మూలకాలు స్త్రీతత్వమా లేక పురుషతత్వమా? సీత అవును పురుషతత్వం విడగొడుతుంది మరి స్త్రీతత్వం ఏకం చేస్తుంది. సూక్ష్మ స్థాయిలో గాలి ఆలోచనను సూచిస్తుంది. భూమి భౌతికతను సూచిస్తుంది. నీరు భావోద్వేగాలను సూచిస్తుంది. నిప్పు లైంగికతను అంతర్దృష్టి మరి దివ్య జ్ఞాన ప్రకాశాన్ని సూచిస్తుంది. గాలి మరి భూమి విడగొట్టే పురుషతత్వాలు.
నీరు మరి నిప్పు ఏకం చేసేవే స్త్రీతత్వాలు. ఈ పురుషతత్వ శక్తులు మెదడు ఎడమ భాగానికి సంబంధించిన భౌతిక బుద్ధిపరమైన విశ్లేషణాత్మక తార్కికమైనవి. అదేవిధంగా స్త్రీ శక్తులు కుడి మెదడుకు సంబంధించిన ఆధ్యాత్మికత, భావోద్వేగ, అంతర్దృష్టి మొదలైనవి. వాస్తవికత అంటే అన్ని విషయాల్లో స్త్రీతత్వం మరి పురుషతత్వం మధ్య ధ్రువణతను కనపరిచే హోలోగ్రామ్. ఇది బయటకు వచ్చే పెద్ద అల లాంటిది. వచ్చేటప్పుడు ఒంటరిగా ఒక్క నీరు మాత్రమే బయటకు వచ్చినా అన్నింటినీ ఏకం చేసుకుంటూ వెళ్తుంది. ఉదాహరణకు సమస్త స్త్రీతత్వం నుంచి భౌతిక విశ్వాన్ని వేరు చేసేదే పురుషతత్వం. ఆనంద్ కర్ణిస్. భూమి మరి గాలి ఎందుకు విడగొడుతుంది? అదేవిధంగా నీరు మరి అగ్ని ఎందుకు ఏకం చేస్తుంది? సీత. నీరు భావోద్వేగాలను సూచిస్తుంది, అగ్ని పరమానందాన్ని సూచిస్తుంది. పరమానందపు జ్వాలలో భావోద్వేగాల శుద్ధి జరిగి ప్రేమగా మారుతుంది. ప్రేమ మరి పరమానందం అన్నింటినీ ఏకం చేస్తుంది. మరి నీరు మరి అగ్ని స్త్రీతత్వపు అంశాలు. నీరు మరి అగ్ని యొక్క పరమానందంతో విష్ణువు మరి నేను కలిసినప్పుడు మరింత గాఢమైన ప్రేమానందంతో ఉన్న మరింత ఉన్నత జీవితో పరస్పర అనుసంధానం కలిగి చాలా యుగాల తర్వాత ఆసక్తితో కూడిన మొదటి ఆలోచన తలెత్తింది. ఇది పరమానందంతో విస్ఫోటనం జరిగి మాలో ఉన్న నీరు అగ్ని యొక్క ఏకత్వం విడిపోయి భూమి మూలకం ఏర్పడింది. నేను మీ విశ్వం యొక్క సృష్టి గురించి మాట్లాడటం లేదు, కానీ మీ విశ్వం యొక్క అభౌతిక తలాలలో ఆ విశ్వం పరస్పర సంభాషణ జరుగుతుంది. కానీ ఈ విధంగానే మీ విశ్వం ఉన్నత జీవులు ఏకమవటంతో ప్రాణం పోసుకుంది. గాలి మూలకంతో సూచింపబడుతున్న మొదటి ఆలోచన కలిగినప్పటి నుంచి అది విడిగా ఉండే అన్నింటినీ ఏకం చేస్తుంది. అది పురుషతత్వం. సంపూర్ణ స్త్రీతత్వం నుంచి వేరుపడిన భూమి అనేది భౌతిక విశ్వాన్ని సూచించినప్పటికీ అది కూడా పురుషతత్వమే. ఆనంద్ కరుణిస్. ఆహా, అయితే మన విశ్వంతో చాలా విశ్వాలు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయా? సీత. అవును, మీరు చూడలేని అనేక పరిమాణాలలో ఉన్నాయి. ఆనంద్ కరుణిస్. సరే, స్త్రీ మరి పురుషుడు స్త్రీతత్వం మరి పురుషతత్వంతో సంబంధితంగా ఉన్నాయా? సీత. స్త్రీ మరి పురుషుడు అన్న ద్వంద్వత్వపు ఆలోచన విత్తనాన్ని మన మనస్సులలో నాటి పెంచి పోషించటం వల్ల మగవారిలో పురుషతత్వం మరి ఆడవారిలో స్త్రీతత్వం మాత్రమే ఉంటుందని మనం భావిస్తాం. కానీ ఇది కేవలం మన మనస్సులోని ఆలోచన మాత్రమే. మగవారిలో ఎక్కువ పురుషతత్వ శక్తి మరి ఆడవారిలో ఎక్కువ స్త్రీతత్వపు శక్తి ఉంటుందనేది నిజం కాదు. ఇక్కడ మనం 4 ముఖ్యమైన శక్తుల గురించి మరి అవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగి ఉండటం గురించి మాట్లాడుకుంటున్నాం. దానితో స్త్రీ అయినా పురుషుడైనా లేదా ఉభయ జీవులు ప్రతి మానవునిలో కూడా స్త్రీతత్వపు మరి పురుషతత్వపు శక్తులు ఉన్నాయని అందరికీ అర్థం అవుతుంది. కనుక మీ ప్రశ్నకు జవాబు ఏమిటంటే స్త్రీతత్వం మరి పురుషతత్వం అనేది స్త్రీ మరి పురుషుడికి అనుగుణంగా సమబంధం కలిగి ఉండదు. చాలామంది మానవులు వారి తల్లిదండ్రులు మరి సమాజం చెప్పిన ప్రకారమే తమ పాత్ర స్త్రీగా మరి పురుషునిగా చేయవలసిన బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అన్నది నిర్ణయించుకుంటారు. చాలామంది వారు ఆడ మగ లేదా నపుంసకులు అన్నది ఒక గుర్తింపుగా చూస్తారు. స్త్రీతత్వం మరి పురుషతత్వంలో అన్నది వాళ్ళ సంస్కృతుల విశ్వాసాల ఆధారంగా ఎలా ఉండాలని విశ్లేషించుకుంటారు. ఇలా చేసినప్పుడు వారి బంధాల పట్ల పూర్తి బాధ్యతతో ఉండలేరు. కొన్ని విపరీత పరిస్థితులలో ఏది సత్యం ఏది అసత్యం అన్న దాని మీద మరి ఆ సమయంలో వారి వారి సంస్కృతులు బట్టి కేవలం లింగభేదం గుర్తింపుగా మాత్రమే బంధాలు మారిపోతాయి. ఈ లింగ విభజన గుర్తింపుకు మించి లోతుల్లోకి చూడటం తెలుసుకోవాలి. స్త్రీ మరి పురుషుడు అన్న భేదాన్ని దాటి లోతుగా చూడాలి. ఆత్మ యొక్క అనంతమైన లోతులు స్త్రీ మరి పురుషుడన్న విభజనను దాటి స్త్రీతత్వాన్ని మరి పురుషతత్వానికి దగ్గరగా హత్తుకొని ఉంటుంది. స్త్రీతత్వం మరి పురుషతత్వం కోణంలో మనుష్యులను అంచనా వేయటం వల్ల మనుష్యుల మధ్యలో చాలా అపార్థాలు తలెత్తుతాయి. ఆనంద్ కరుణిస్. ఆహా, సీత. చాలామంది స్త్రీతత్వం మరి పురుషతత్వం అనే ద్వంద్వత్వపు విశ్వాసాల పట్ల అనుసంధానాన్ని ఏర్పరచుకోవటం వల్ల సందిగ్ధులవుతారు. ఇంతకుముందు నేను చెప్పిన 2 అక్కా చెల్లెళ్ళ ఉదాహరణ మాదిరిగానే తల్లిదండ్రులు మరి సమాజం ఏర్పరిచిన విశ్వాసాల ఆధారంగా ఇతరుల ఆమోదం పొందాలని
ఇతరులను ఒప్పించే కోరికతోనే సందిగ్ధత మొదలవుతుంది. ఈ పరిమిత విశ్వాసాల ఆధారంగా ఏర్పడిన చిన్నపాటి చీలిక పెరిగి అంతర్ఘర్షణ జరిగి గాయపడిన స్త్రీతత్వం లేదా గాయపడిన పురుషతత్వం ఏర్పడుతుంది. గాయపడిన స్త్రీతత్వం వల్ల భావోద్వేగాలతో ఇరుక్కుపోయి పోషణ లభించక ఆనందం, ప్రేమ, భద్రతాభావం వంటివి కోల్పోయి తారుమారు చేసే గుణం, ఇతరుల మీద ఫిర్యాదులు వంటివి మొదలవుతాయి. గాయపడిన పురుషతత్వం వల్ల సరైన దృష్టి పెట్టకపోవడం, స్థిరత్వం కోల్పోవటం, సృజనాత్మకత లేకపోవటం, వాదనలు చేయటం, ఆవేశం రావటం, అత్యాశ, అహంకారం, హింసాత్మకత, అసమర్థత వంటివి జరుగుతాయి. గాయపడిన స్త్రీతత్వం గాయపడిన పురుషతత్వాన్ని ప్రేరేపిస్తుంది. అదేవిధంగా గాయపడిన పురుషతత్వం గాయపడిన స్త్రీతత్వాన్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఆ వ్యక్తి లోపల స్త్రీతత్వం మరి పురుషతత్వం రెండు బాధతో ఉండి తనకు తాను మరి తన జీవిత భాగస్వామికి కూడా బాధను కలిగిస్తారు. ఉదాహరణకు ఇద్దరు భాగస్వాములలో ఒకరు సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వంటివి చేసినప్పుడు రెండవ వ్యక్తి భావోద్వేగాల్లో ఇరుక్కుపోతారు. అదేవిధంగా ఇద్దరిలో ఒకరు ఎల్లప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉంటే రెండవ వ్యక్తి అసమర్థంగా భావిస్తుంటారు. ఇద్దరిలో ఎవరైనా తమ లోపల ఉన్న గాయపడిన వాటిని సరిచేసుకోవాలనుకునే వరకు మరి ఇతరుల వల్ల ఏర్పడిన విశ్వాసాల నుంచి బయటపడే వరకు కూడా ఈ బాధ కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటి చిన్నపాటి విశ్వాసాలు కూడా మానవులను చాలా లోతుగా విభజించాయి. ఈ విభజన నాగరికత యొక్క బలమైన ప్రభావం వల్ల దేశీయ ప్రజలకు మరి గిరిజనులకు కూడా వ్యాపించింది. పితృస్వామ్యత మొదలవ్వని పురాతన కాలంలో ఆడపిల్లలను మరి మగపిల్లలను ఒకే విధంగా ప్రేమించేవారు. పుట్టబోయేది అమ్మాయా లేక అబ్బాయా అన్న ప్రశ్నయే లేదు. కాలం గడిచే కొద్దీ సమాజం పితృస్వామ్య కట్టుబాటు వైపుకు మారటం వల్ల పురుషుడు తమ భార్యల నుంచి మగబిడ్డను కోరుకోవటం మొదలుపెట్టారు. స్త్రీ గర్భధారణ మొదలైన సమయం నుంచి ఈ విభజనను చూపించారు. కొన్ని తరాలలోనే స్త్రీ కూడా మగబిడ్డను కోరుకోవటం మొదలుపెట్టి ఆ విభజన శక్తిని తన శరీరంలోకి ప్రవేశపెట్టింది. తమ ఆలోచన కేవలం ఆడబిడ్డ తాను కోరుకున్న లింగభేదమే అవ్వాలని కోరుకోవటం మొదలు పెట్టింది. దీనితో మనం మొదట మాట్లాడుకున్న ఆ విచ్ఛిన్నం ఏర్పడింది. పితృస్వామ్య మతాలు మరి సంస్థలు కూడా మగపిల్లలే విలువైన వారని మరి ఆడపిల్లలకు విలువ లేదన్న విశ్వాసాన్ని ప్రచారం చేయటం మొదలుపెట్టాయి. ఆనందకరణ స్త్రీతత్వాన్ని మరి పురుషతత్వాన్ని సమతుల్యంగా ఉంచడం గురించి మనం ఇంకొంచెం మాట్లాడుకుందామా? కొంతమంది స్త్రీలు పురుషులతో పోటీ పడటానికి ఎక్కువ పురుషతత్వాన్ని పెంపొందించుకోవటం, అలానే మరికొంతమంది పితృస్వామ్య నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవడానికి తమలోని యోధాశక్తిని అణుచుకున్నారా? అదేవిధంగా చాలామంది పురుషులు తమలో స్త్రీతత్వాన్ని మరి పురుషతత్వాన్ని సమతుల్యంగా ఉంచుకోలేరా? సీత: చాలామంది స్త్రీలు తమ భయం వల్ల తమని తాము ఇంటికి అంకితం చేసుకున్నారు. ఆ ఇంట్లో వారు ఆనందంతో చేతులు చాచగలరు. అలానే తమ పిల్లలను పెంచటంలో అంకితం అవుతారు. మరికొంతమంది స్త్రీలు తమలోని యోధ పురుష శక్తిని పూర్తి స్థాయిలో చూపించడానికి తమను తాము నిరోధించుకుంటారు. స్త్రీలకు ఇది తనకు సరికాదు అన్న బట్టలో పూర్తిగా చుట్టేయటం వల్ల తనలోని అగ్నిశక్తిని పూర్తిగా నిరోధించుకునేలా పితృస్వామ్య విశ్వాసాలు స్త్రీలలో భయాన్ని ఏర్పరిచాయి. ఈ విశ్వాసాల కారణంగా స్త్రీలు తమ హృదయానికి చేరువగా అనిపించినా వాటిని వదిలేసి కేవలం తనకు ఇచ్చిన భద్రతను మాత్రమే నిర్వర్తించేలా చేశాయి. తన ఆనందంతో సంబంధం లేకుండా పిల్లలను కని పెంచటమే స్త్రీకి ముఖ్య బాధ్యత అయిపోయింది. ఇది ఒకానొక అగ్నిపర్వతాన్ని మూసివేయటం వంటిది. ఫలితంగా తనలో ఆ శక్తి మరింతగా తగ్గిపోయింది. భూమి మీద కొన్ని ప్రదేశాలలో అగ్నిశక్తి కూడుకొని అది పెరిగి భూమి మీద ఆయా ప్రదేశాల్లో అలజడిని సృష్టిస్తోంది. భూమి అసహజంగా విస్తరించడం వల్ల ఇంకొన్ని ప్రదేశాల్లో భవనాలు కూడా పెరిగాయి. ఇది తమను తాము లైంగికంగా వ్యక్తపరచుకోకూడదు అన్న మహిళలను పోలి ఉంది. దానితో తాను పూర్తిగా అలసిపోయి అనియంత్రిత భావోద్వేగాలతో ఇరుక్కుపోతోంది. లేదా తనలోని మరుగున పడిన సహజమైన సృజనాత్మక శక్తికి దూరంగా ఉండటాన్ని అడ్డుకోవటం వల్ల తన శరీరాన్ని విస్తరించుకుంటోంది. భావోద్వేగ అసమతుల్యత అనేది పురుషుల కంటే స్త్రీలలో అధికంగా ఉంటుంది. ఎందుకంటే పురుషులు తమ శక్తితో ముందుకు కదిలి ప్రత్యక్షీకరించుకోవాలని ఆశిస్తుంటారు. పురుషులు సృజనాత్మక చర్యల్లో తమ భాగస్వాములతో కలిసి పాలు పంచుకొని ప్రపంచానికి ఆ సృజనాత్మకతను వ్యక్తపరచవచ్చు.
దానికి విరుద్ధంగా చాలా సంస్కృతుల్లో స్త్రీలు ఇంట్లో ఉండాలని భావిస్తారు. చాలామంది పురుషులులా పని చేయడానికి సృజనాత్మకతను వ్యక్తపరచుకోలేరు. ఆ అసమతుల్యత స్త్రీలకు కొద్దిపాటి స్వేచ్ఛను అయితే ఇస్తుంది, కానీ వారి కోరికలను వ్యక్తపరచనివ్వదు. ఆనంద్ కరుణేష్ పాశ్చాత్య దేశాల్లోని స్త్రీ ఉద్యమాలు వీటిలో కొన్నింటిని సరిచేశాయి కదా. సీత వీటిలో కొంత సరిచేశారు. అయినప్పటికీ చాలామంది స్త్రీలు ఈ స్త్రీ ఉద్యమాల వల్ల తమ గాయపడిన పురుషత్వానికి లొంగిపోయారు. చాలామంది పురుషుల మాదిరిగానే స్త్రీలు దోపిడీ లేదా అభద్రతకు లోనవ్వకుండా ఆవేశం, అత్యాశ, అహంకారం పెంపొందించుకున్నారు. స్త్రీలు తమలోని గాయపడిన స్త్రీతత్వానికి మరి గాయపడిన పురుషతత్వానికి లొంగిపోకుండా తమలోని దివ్య స్త్రీతత్వాన్ని మరి దివ్య పురుషతత్వాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. అగ్ని మరి నీరు మూలకాలను తిరిగి రగిలించటం వల్ల అవి స్త్రీలలో మరింత ప్రేమ మరి ఆనందంతో తమను తాము వ్యక్తపరుచుకునేలా చేస్తాయి. మీ చుట్టూ ఉన్న స్త్రీలను గమనించండి. తమను తాము సమతుల్యతతో వ్యక్తపరుచుకున్నప్పుడు సరిగ్గా ఉంటారు. అదేవిధంగా మిగతా పురుషులు కూడా ఆమెను గుర్తిస్తారు. తమను తాము గాయపడిన పురుషతత్వంతో వ్యక్తపరుచుకున్న వారిని చూడండి. వారిని పురుషులు మరి స్త్రీలు కూడా నిరసిస్తారు. ఈ శక్తి అధికారం చలాయిస్తున్న పితృస్వామ్య శక్తి నుంచి అగ్నితో నిండిన పోషణ శక్తి వైపుకు మారుతోంది. ఇది ప్రపంచంలో అసమతుల్యతను సృష్టిస్తోంది. వ్యక్తపరచని అగ్నిశక్తి భారంగా మారుతోంది. స్త్రీలు ఋతుక్రమ సమయం గురించి ఆలోచించండి. ఆ యవ్వన సమయంలో తనని తాను వ్యక్తపరచుకోకపోతే ఈ సమయంలో తన శరీరంలో మరి మనసులో భావోద్వేగ అసమతుల్యత ఉంటుంది. ఎవరైతే తమను తాము వ్యక్తపరుచుకుంటారో ఈ సమయంలో వారి శరీరం మరింత సమతుల్యంగా ఉంటుంది. అసమతుల్యతతో బాధపడుతున్న వారు యోగా లేదా ఇతర ధ్యాన పద్ధతులతో ఈ శక్తిని తగ్గించుకోవచ్చు. దానితో ఆ శక్తి ఆధిక్యాన్ని అనుభూతి చెందకుండా అడ్డుకుంటుంది. ఆనంద్ కరుణేష్ హార్మోన్ల పునఃస్థాపన చికిత్స కంటే కూడా ఇటువంటి పద్ధతులు పాటించడం మంచిదే కదా. సీత అవును, ఈస్ట్రోజన్ వంటి మందుల అవసరాన్ని బాగా తగ్గిస్తుంది. తమను తాము సమతుల్యంగా ఉంచుకోవడానికి ఈ మందులను కోరుకుంటారు. కొన్ని దేశీయ తెగల వారు స్త్రీలను తమ యుక్త వయస్సు నుంచి తమను తాము వ్యక్తపరచడానికి అనుమతిస్తారు. అక్కడ అవమానం ఉండదు. ఈ ఆధునిక స్త్రీలలో ఋతుక్రమం తర్వాత అనుభవిస్తున్నవన్నీ ఈ దేశీయ తెగల స్త్రీలు ఎప్పుడూ అనుభవించలేదు. ఈ ఆడవారు కావలసినవి ఎంచుకోవడానికి ఎప్పుడూ వారికి అనుమతి ఉంది. వారికి చాలామంది సహచరులు ఉన్నారని కాదు, కానీ చిన్న వయసు నుంచే ఎంపిక చేసుకోవడానికి అనుమతి ఉంది. పురుషులు అధికారంలోకి వచ్చాక ఇది ఘోరమైన తప్పుగా చూపించారు. పురుష శక్తి స్త్రీలను అణచివేయడం వల్ల స్త్రీలు తమను తాము వ్యక్తపరచకుండా దాచిపెట్టుకున్నారు. పురుష శక్తి తమ హృదయాలలో పాతుకుని ఉండటం వల్ల వారి హృదయాన్ని మూసివేసుకున్నారు. ఈ స్త్రీలు గర్భధారణ వయస్సు దాటేశాక అసమతుల్యత ఉంటుంది. తీవ్ర పరిస్థితుల్లో ఈ అసమతుల్యత కారణంగా కొంతమంది పిచ్చివారిలా కూడా ప్రవర్తిస్తారు. ఆనంద్ కరుణేష్ అగ్నిశక్తి కూడా ఇతర విధాలుగా అంటే ఉద్యోగ వ్యవహారాల్లో, సృజనాత్మకతలో, లైంగికతలో కూడా అణచివేయబడిందా. సీత అన్నింటిలో అగ్ని శక్తి అన్ని చక్రాల్లో ఉంటుంది. ఆడవారు తమ అగ్నితత్వపు ఆనందంతో తమను తాము వ్యక్తపరుచుకున్నప్పుడు వారికి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండవు. అదేవిధంగా అగ్ని పర్వతం బద్దలైన విధంగా కూడా తమను తాము వ్యక్తపరచరు. ఆడవారి ఆలోచనలను మరి వ్యక్తీకరణను చేతులు చాచి మరి పురుషులు స్వీకరించే సమయం వచ్చింది. మగవారిలో ఇది విరుద్ధంగా ఉంది. వారిలో సృజనాత్మక శక్తి చాలా ఎక్కువగా వ్యక్తమై ఉంది. ఇది అత్యధికంగా ఉంది. వృద్ధ స్త్రీలలో అణచివేయబడిన అగ్ని శక్తిలా ఇది ఉంది. వృద్ధ స్త్రీలలో అణచివేయబడిన అగ్ని శక్తిలా ఇది ఉంది. ఆడవారు మరింతగా వ్యక్తమవుతూ అదేవిధంగా మగవారు మరింత స్వీకరిస్తూ ఉన్నప్పుడు దివ్య స్త్రీతత్వం మరి దివ్య పురుషతత్వం సమతుల్యమయ్యి పురుషులు మరి స్త్రీల సహజ స్వభావాన్ని సాధికార పరుస్తాయి.